దేవుడు చేసిన సృష్టిలో అన్నిటికంటే వింత జంతువులు ఎవరంటే హ్యూమన్స్. మనిషిలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఎమోషన్ క్రయింగ్, అదే ఏడుపు. మనకి తెలియకుండా ఫస్ట్ పుట్టిన ఎమోషన్ ఏడుపు. అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు చాలా రకాలు. స్టేజ్కి ఒక ఏడుపు పుడుతుంది. లైఫ్లో చాలాసార్లు ఏడవాల్సి వస్తుంది. చిన్నప్పుడు ఎలాంటి ఎమోషన్ తెలియకముందే మనల్ని ఓదార్చడం మొదలు పెడతారు. నీకేమవ్వదు, నీకు నేనున్నాను అని ఎన్నో మాయమాటలు చెప్పి పెంచుతారు. భయంతో, కోపంతో, చిన్న చిన్న విషయాలకి, పనికి మాలిన ఎమోషన్స్కి కూడా చాలాసార్లు ఏడ్చేస్తాం. ఒక వయసు వచ్చి రియాలిటీ ఏంటో అర్థమైనప్పుడు నీ ఎమోషన్స్కి వాళ్ళు వాల్యూ ఉంటాయి. ఈరోజున్న సమాజంలో చాలా రకాల ఏడుపులు ఉన్నాయి. నువ్వు బాగుపడితే చూడలేక ఏడుపు, పక్కనోడికి ఎక్కువ శాలరీ ఉందని ఏడుపు, నువ్వు మంచిగా బ్రతికినా ఏడ్చేవాళ్ళు ఉంటారు. అయితే నా పాయింట్, టీయర్స్ ఆర్ వాల్యుబుల్. నువ్వు పడే బాధకి అర్థం లేనప్పుడు నీకు వచ్చే కన్నీళ్ళకి వాల్యూ ఉండదు. ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారని, కన్న తల్లిదండ్రి చనిపోయారని, నీ గురించి ఆలోచించడానికి, నీకు మంచి చెడు చెప్పడానికి ఎవరు లేరు అని పడే బాధలో చాలా సహజం. చాలామందిలో ఫేక్ క్రయింగ్ ఉంటుంది. సిచ్యువేషన్కి సింక్ లేకుండా ఎమోషనల్ అయిపోతారు. ఈ రోజుల్లో చాలామంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏడవరు. చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, అసలు కొంచెం కూడా వాల్యూ ఇవ్వని వాళ్ళ గురించి కొన్ని ఊహల్లో బ్రతుకుతూ వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. నీకు బాధ కలిగిందని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే అది నీ కోసమే అయి ఉండాలి. నీ గతం, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ పాతవే. వాటి కోసం ఇప్పుడు ప్రజెంట్లో అస్సలు ఏడవద్దు. కొంతమంది అన్నీ కోల్పోయి చివరికి బ్రతకడానికి రీజన్ లేక ఏ నలుగురితో సంబంధం లేకుండా బ్రతికేస్తుంటారు. ఒక నిజం ఏంటి అంటే నలుగురికి అర్థం అవ్వాలి అని లేదు, నలుగురికి నచ్చాలని లేదు. ఏడుపు కూడా ఒక వ్యసనం. చాలామందిలో ఈ వ్యసనం ఉంటుంది. మంచి చెడు తెలియకుండా ఏడుస్తారు. అసలు ఏ క్లారిటీ లేకుండా ఏడుస్తారు. ఊరికే ఎమోషనల్ అయ్యి ఏడ్చేవారిని నమ్మొద్దు. అండ్ మీ కన్నీళ్ళకి వాల్యూ కూడా ఉండదు. సో స్టాప్ ఫేక్ క్రై. ఇప్పుడున్న సమాజంలో గుండెని రాయి చేసుకోకపోతే నీ చేత గుక్క పెట్టించేస్తారు. తెలియని వయసులో భయంతో వచ్చే ఏడుపుకి బుజ్జగించడానికి అమ్ముంటుంది. ఒక వయసుకు వచ్చాక చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పద్ధతి బాగాలేనప్పుడు పడే బాధకి, వచ్చే కన్నీళ్ళకి అర్థం ఉండదు. పట్టుదల ఉన్నప్పుడు బండరాయి కూడా పిండవుతుందేమో, కానీ పట్టింపులు ఉన్నప్పుడు ప్రతి మాట మనసుకు తగులుతుంది. భయంతో, బాధ్యతతో వచ్చే కన్నీళ్ళు ముత్యపు చుక్కల కంటే విలువైనవి. దారులు వేరైనా, గమ్యం వేరైనా, గురి మాత్రం ఒకటే. మనిషి పుట్టుక నుంచి చావు వరకు నిద్ర, ఆకలి, దాహంలా బాధ, సంతోషం మనిషితో చివరి వరకు ఉంటాయి. కష్టం కన్నీళ్లను కోరినప్పుడు బాధ బరువై బానిసవుతుంది. చాలామంది బాధను దాచి కన్నీళ్లను మింగి నలుగురిలో నవ్వుతూ సాగిపోతూ ఉంటారు. ఎవరూ లేని ఒంటరితనంలో అలోన్గా బాధపడుతూ ఉంటారు.